కలిసిన అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 4 పేపర్లు లీక్ అయినాయి కాబట్టి, జరగబోయే 2 ఎగ్జామ్స్ కూడా 2 పేపర్లు లీక్ అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కన్నీళ్ళు తుడుపుగా మీరు మీ ముసలి కన్నీళ్ళు మా కడుపులు నింపే ఆస్కారం లేదు. మీ ముసలి కన్నీళ్ళు మా దుఃఖాన్ని ఆపలేవు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆ లీక్ అయిన పద్ధతి చూస్తూ ఉంటే సీసీ కెమెరాలు లేవు, అక్కడ ఏ ఎవిడెన్స్ లేదని చెప్తా ఉన్నారు. కేవలం పెన్ డ్రైవ్లో మాత్రమే తీసుకుపోయారని చెప్తున్నారు. పెన్ డ్రైవ్లో తీసుకుపోయేటువంటి గన్ని గంటల పాటు నీ సంస్థ ఏం చేస్తూ ఉంది? కావాలని చేసినరా, కావాలనే మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి యువత అంతా కూడా అనుమానపడే పరిస్థితుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల పట్ల కన్సర్న్ ఉన్నప్పటికీ ఉంటే మీరు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిరుద్యోగ యువకులారా, మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా, సూసైడ్ చేసుకునే సందర్భం కాదు. తెలంగాణ యువత, రేషమున్న యువత, తెలంగాణ యువత, పరిగెసి కొట్టడే యువత, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం తప్పకుండా కూలిపోక తప్పదు. అది మన చేతుల్లో ఉంది. రాబోయే కాలంలో అందరం కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని కూర్చోడంలో కలిసికట్టుగా ముందుకు పోదాం. చివరిగా 2 డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క విద్యార్థి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్జామ్స్ రాసింది కాబట్టి వాళ్ళకు వెంటనే ప్రభుత్వ పరంగా మళ్ళీ చదువుకోవడానికి, మళ్ళీ కోచింగ్ పోవడానికి వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ రద్దయిన ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ టైం గ్యాప్ లేకుండా, ఎందుకంటే ఆ వేడిలో ఉంటారు కాబట్టి, ఆ చదువుకొని ఉంటారు కాబట్టి, మళ్ళీ 4 నెలలకో 6 నెలలకో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే డైల్యూట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఎగ్జామ్స్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సెంటర్ రావాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టీఎస్పీఎస్సీ యొక్క పనితీరు ఎట్లా ఉందంటే, ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉందంటే, కొండనాలికకు మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లుంది. కొండనాలికకు మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లుంది. 9 సంవత్సరాలు గోసపెట్టిండు. ఏదో హుజూరాబాద్ ఎలక్షను, మిగతా ఎలక్షన్ రావడంతో ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత లిటిగేషన్ తర్వాత కోర్టుల స్టే తర్వాత ఇవన్నీ దాటుకొని, ఈ పరీక్షలు ఇవన్నీ దాటుకొని ఎగ్జామ్స్ రాస్తే దాన్ని కూడా లీకేజ్. అంటే ఇవంతా ప్రక్రియ చూస్తుంటే అది కేవలం ఒక ఎగ్జామ్ కాదు. వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి 6 పేపర్లు లీకు. ఒక పేపర్ అంటే ఎవరో అంటారు కానీ 6 పేపర్లు లీక్ చేసి ఈరోజు 20 నుంచి 30 లక్షల నిరుద్యోగుల గోస పెడుతున్నటువంటి కేసీఆర్ గారు యాజ్ ఎ ముఖ్యమంత్రి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒక్కడంటే అక్కడ ఇక్కడ జరిగిందంటే ఏదో వ్యక్తుల లోపం ఉండొచ్చు. 6 పేపర్లు లీక్ అయినాయి. గత సంవత్సరం కాలంగా లీక్ అవుతుందంటే అది ఖచ్చితంగా వ్యవస్థ లోపం, వ్యక్తి లోపం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, మీడియా ద్వారా మీరు నిజంగా లోతుగా ఆలోచించండి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ప్రణాళికాబద్ధంగా జరిగిందా? మీ అందరికీ తెలుసు, చాలామంది ఒక 10,000 జీతం ఉన్నటువంటి పంచాయతీ కార్మికులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానాలో లేదు. 4-5 నెలలుగా ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు. ఉద్యోగులకు నెలకు 15వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు ఇస్తుంది. ఈ యొక్క ఉద్యోగులందరికీ నియామక పత్రాలు ఇస్తే
ఖజానా ఖాళీ అవుతుంది కాబట్టి నవ్వుల పాలవుతాం కాబట్టి వీళ్ళే లీక్ చేసి వీళ్ళే నెంబర్ 1. చాలా విచిత్రం ఏంటంటే ఎక్కడో మహబూబ్నగర్ తండాలో కూర్చుంటారు, ఎవరో 100 నెంబర్ కాల్ చేస్తారు, వెంటనే స్పందిస్తారు, మళ్ళీ నాంపల్లి కోర్టులో కేసు పెడతారు, అదే రాత్రి కేసు ఫైల్ అవుతుంది, అదే రాత్రి పేపర్లకు ఇస్తారు. ఇదంతా చూస్తే అసలు 100కు ఫోన్ చేస్తే ఎవడు ఎత్తనే ఎత్తాడు. ఇక్కడ మర్డర్ అవుతుందా అంటే కూడా పట్టించుకోడు. అలాంటిది ఒక తండలో 100 నెంబర్కి ఫోన్ చేస్తే ఎమ్మటే వితిన్ హాఫ్ అన్ అవర్ 2 అవర్స్లో మొత్తం వ్యవస్థ కదిలిందంటే ఈ మొత్తం ఏదైతే రిక్రూట్ ప్రాసెస్ని నిర్వీర్యం చేసి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పొడిగించాలనే కుట్రతో చేసిందని మా యొక్క అనుమానం. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. 3వ అంశం 100% ఈరోజు ప్రతి ఎవరైతే పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి 1 లక్ష రూపాయలు ఇవ్వటం మీ యొక్క బాధ్యత. అదే కన్జ్యూమర్ కోర్టు పోతే 10 లక్షలు ఇప్పిస్తారు. మేము డిమాండ్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు కాక తప్పుకుంటే, ఎందుకంటే 5 రూపాయల భోజనము, అద్దె రూము, లేకుంటే తల్లిదండ్రుల పుస్తకాలు తాడు అమ్ముకొని వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడ అత్యధిక మంది పేద మధ్య తరగతి వాళ్ళు. మీ మా పిల్లల ఉసురు పోసుకోకండి, కనీసం 1 లక్ష రూపాయలు ఇస్తే మళ్ళా చదువుకుంటారు. ఇంకో లాస్ట్ డిమాండ్ ఏంటంటే మీరు ఏదో మళ్ళా తారీఖు వాయిదా ఒప్పుకోం. ఖచ్చితంగా శ్రీరామ నవమి వరకు మేము డెడ్ లైన్ పెడుతున్నాం. శ్రీరామ నవమి వరకు ఎగ్జామ్స్ అన్ని పారదర్శకంగా కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఎగ్జామ్ రాసుడు కాదు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. ఎగ్జామ్ రాసుడు మీ మీద నమ్మకం లేదు, ఎగ్జాము ప్రిలిము మెయిన్ మందు మధ్యాహ్నం నమ్మకం లేదు, అపాయింట్మెంట్ లెటరు మీరు వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లు. అదేవిధంగా ఇంకొక సమర్పు, గవర్నర్ గారి మీద యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీ అందరూ తెలుసు, సుప్రీంకోర్టులో కూడా కేసేశారు. గవర్నర్ గారు ముందు చూపుతో ఇట్లాంటి ముందు జరగబోతాయి, వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని విరుద్ధంగా ఉన్నాయి, అందరికీ అనర్హులకు, ప్రొఫెసర్లు కాని వాళ్లకు, ఏమాత్రం అర్హత లేని వాళ్లకు అందులో పొందుపరిచే అవకాశం కల్పిస్తూ కొత్తగా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఒక డాక్టర్గా, ఒక విద్యావంతురాలిగా, ఒక ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి ఒక గవర్నర్గా వారు దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అనేక పాయింట్స్ ప్రభుత్వాన్ని క్లారిఫై చేయమంటే ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఇలాంటి పరిణామాలు యూనివర్సిటీల్లో కూడా పునరావృతం కావద్దని గవర్నర్ గారు ముందు చూపుతో చేస్తే ఇంతవరకు దాని మీద ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కాబట్టి గవర్నర్ గారు ఇంతవరకు ఆమోదించలేదు, కానీ వారు వ్యక్తిగతంగా ఏం లేదు. అందుకొరకు మీడియా మిత్రులకు మీరు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, ప్రణాళికాబద్ధంగా జరిగిందా, సీసీ కెమెరాలు ఎందుకు తీసేశారని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున. ధన్యవాదాలు. ఒక పాయింట్ యాడ్ చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆరే కాకుండా కేటీఆర్ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఉండి ఐటీ ఫెయిల్యూర్ అని వారే ఒప్పుకుంటున్నారు కనుక వారు ఐటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ సరిగ్గా చూసుకోనందున ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని కేటీఆర్ గారు కూడా రిజైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి ఒక నిమిషం, బిస్వాల్ కమిషన్ ప్రకారము 191,000 ఖాళీలు ఉన్నాయి. బిస్వాల్ కమిషన్ ప్రకారము 191,000 ఖాళీలు ఉన్నాయి. 80,000 ఖాళీలను ముఖ్యమంత్రి గారు నింపుతామని ఆ మధ్య సంవత్సరం కాలం మీద ప్రకటించారు. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని 20,000కు 26,000 నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 2018 నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఖాళీలు అట్లా ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి అడావడిగా నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది ఒక సమస్య. మేము చక్రపాణి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇంకా 9 మంది మెంబర్స్ నిష్ణాతులు, ఆ రోజు హైకోర్టు జడ్జిలు, సిట్టింగ్ జడ్జిలు, అడిషనల్ కమిషనర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో సహా 120 ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఆ రోజు.
120 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు 30,000 మందికి ఉద్యోగాలు ఆ రోజు కల్పించినప్పుడు ఇట్లాంటి సమస్య ఎన్నడూ రాలేదు. అంటే ఎవ్రీ ఇయర్ 15, 16, 17, 18 వరకు నోటిఫికేషన్ ఇస్తూ వెళ్ళాం. ఇక్కడ ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి ప్రెజర్స్లో పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి మరి కంప్యూటరైజేషన్ ఏం జరిగింది అన్నటువంటి విషయాలన్నిటి కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అవుట్ సైడ్ వ్యక్తులను తీసుకొచ్చి టీఎస్టీఎస్ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా ఇవాళ బాధ్యతాయుతంగా బాధ్యత లేని వ్యక్తులకి మరి వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది. అవుట్ సైడ్స్ పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కానీ మరి ఇప్పుడు సిట్ వేశారు. చైర్మన్ గారు మెంబర్స్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సింది చైర్మన్ గారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అంతా కూడా చైర్మన్ గారు ఆధీనంలో ఉంటుంది. మరి ఎవరికి మరి ఎందుకు పవర్స్ డెలిగేట్ అయ్యాయి ఎందుకోసమే తెలియదు. మరి ఎంక్వైరీలో తెలుస్తుంది. మేము గవర్నర్ గారు చెప్పినాం ఈ మొత్తం డీటెయిల్గా హైకోర్టు సిట్టింగ్ తోటి ఎంక్వైరీ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, నిందితులకి తగిన శిక్ష పడుతుందని మేము గవర్నర్ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అటు కవితపై అనుచిత వ్యాఖ్యలు